గజేంద్ర మోక్ష ఘట్టములోని ఏనుగుల గుంపులు వాటి యొక్క పరాక్రమమును శ్రీ సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజునకు వివరిస్తున్న శ్రీ భాగవత పద్యములు భావార్థములతో సహా. త్రికూట పర్వత శ్రేణిలో ఉన్న కొన్ని ఏనుగులు జలక్రీడల కోసము చెరువులను వెతుక్కుంటూ బయలుదేరాయి అని వివరించిన శ్రీ సుఖ మహర్షి ఆ గుంపులో ఉన్న గున్న ఏనుగుల పరాక్రమమును వివరిస్తున్నారు. తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కొను కడిమిన్ కలగవు పిడుగులకైనను ఇలబల సంపన్న వృత్తి ఏనుగు గున్నల్. ఆ గుంపులోని గున్న ఏనుగులు భూలోకంలో మిక్కిలి బలము కలిగి కొండలనైనా ఢీకొనగల శక్తి కలిగినవి, సింహాలను కూడా ఎదిరించి నిలబడగలిగినవి, పిడుగులకు కూడా అవి బెదరవు. గున్న ఏనుగుల పరిస్థితి అలా ఉంటే మరి పెద్దవాటి పరాక్రమమును గురించి చెప్పేదేముంటుంది? పులుల మొత్తంబులు పొదరిండ్లలో దూరు ఘోర భల్లూకముల్ గుహలు సొత్సు భూదారములు నేల బొరియలలోడాగు హరిదంతములకేగు హరిణ చేయము మడువుల దొరబారు మహిష సంఘంబులు గండశైలంబుల కపులు ప్రాకు వల్మీకములు దొత్సువన భుజంగంబులు నీలకంఠంబులు నింగికెగయు. ఆ ఏనుగుల పరాక్రమమును మరింతగా వివరిస్తూ శ్రీ సుఖ మహర్షి ఆ మదపుటేనుగులు భయంకరంగా విహరిస్తున్నప్పుడు వాటి గాలి సోకితే చాలు భయపడిపోయి పులులన్నీ పొదలలో దూరిపోతున్నాయి. పెద్ద పెద్ద ఎలుగుబంట్లు భయముతో గుహలలో దాక్కుంటున్నాయి. అడవి పందులు గోతులలో దాక్కుంటున్నాయి. జింకలు ఏ దిక్కుకు పడితే ఆ దిక్కుకు పరిగెడుతున్నాయి. అడవి దున్నలు మడుగుల్లోకి వెళ్ళిపోతున్నాయి. కోతులు కొండరాళ్లపైకి ఎగబాకుతూ వెళ్ళిపోతున్నాయి. పాములు పుట్టలలో దూరి ఉండిపోతున్నాయి. నెమళ్ళు ఆకాశానికి ఎగిరిపోతున్నాయి. మదగజదానామోదము కదలని తమకముల ద్రావి కడుపులు నిండన్ బొదలుచు తుమ్మెద కొదమల కదుపులు ఝుం ఝుమ్మటంచుగానము చేసెన్. ఆ మదగజములు ఆ విధముగా నడిచి వెడుతుంటే వాటిని అనుసరిస్తూ వెడుతున్న పడుచు తుమ్మెదల గుంపులు ఆ ఏనుగులపై వాలి ఆ మదపుటేనుగుల నుండి వెలువడుతున్న సుగంధపూరితమైన మదజలములను కడుపు నిండా తనివి తీరా త్రాగి ఆనందముతో ఝుం ఝుం అని గానము చేస్తున్నాయి. తదుపరి వివరణలు సంబంధించిన పద్యములు వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో